వెల్కమ్ బ్యాక్ ఫ్రెండ్స్. నా పేరు దేవేంద్ర. మీరు చూసిన డెవలపర్ దేవేంద్ర ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఏం చూద్దామంటే పైథాన్లో చాలా ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అదేంటంటే ఫంక్షన్స్. ఏంటి ఫంక్షన్స్? అలా తెలుసుకునే ముందు అలా దీని యొక్క రియల్ వరల్డ్ అప్లికేషన్ తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇంటికి పెయింట్ వేయాలంటే ఏం చేస్తారు? మీరు పెయింటర్ కాల్ చేస్తారు, పెయింట్ షాప్కి వెళ్ళి ఐటమ్స్ అని కొనుక్కొస్తారు. పెయింటర్ పెయింట్ వేస్తారు. అంటే మనం చేసే పని ఏంటి? ఇక్కడ పెయింటర్ కాల్ చేయడం, రా మెటీరియల్ తీసుకురావడం. అంటే పెయింటర్ పిలిచి రా మెటీరియల్ అనేది వాళ్ళకి ఇవ్వడం. అలాగే ఎగ్జాక్ట్లీ సేమ్ అదే ఈ ఫంక్షన్కి అనేది వర్తిస్తుంది. అంటే మనం ఇక్కడ ఏం చేస్తాం అంటే ఫంక్షన్ కాల్ చేస్తున్నాం, ఆ రా మెటీరియల్ ఇక్కడ పెయింట్ ఏదైతే ఇచ్చామో అలాగే ఇంకొక ఇన్పుట్ అనేది ఇస్తాం. మనం ఏదైనా డేటా టైప్ని తీసుకుని అది మనం ఏదైతే ఎలా అయితే డిజైన్ చేయబడిందో అలా డిజైన్ చేస్తుంది. మనం అలా ఆపరేషన్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఎలాగంటే, ఒక ఇన్పుట్ నేను ఒక నేమ్ ఇవ్వగానే ఆ నేమ్ని 10 టైమ్స్ ప్రింట్ చేయాలి. అలా చేయాలంటే మనకు తెలిసిన కమాండ్ ఏంటి? ఫర్ లూప్ వాడతాం. ఫర్ లూప్లో 10 ఇటరేషన్స్ రాసి దాని కింద ఇండెంటేషన్ తీసుకుని ప్రింట్ అని చెప్పి ఏదైతే నేమ్ ఇచ్చామో ఆ నేమ్ని ప్రింట్ చేస్తాం. అలాగే ఈ మొత్తం ప్రోగ్రామ్ తీసుకెళ్ళి ఫంక్షన్ కింద పెట్టామనుకోండి. మనం ఆ ఫంక్షన్ నేమ్ పిలవగానే పిలిచి దానికి రా మెటీరియల్ నేమ్ ఇస్తున్నాం. మనం ఇక్కడ నేమ్ ఇస్తున్నాం. ఆ నేమ్ ఇవ్వగానే వర్క్ అనేది మొత్తం ఈజీగా జరిగిపోతుంది. చూసారు కదా ఎంత ఈజీగా అవుతుందో. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే కంప్యూటర్లో ఫంక్షన్ ఒకటి ఓపెన్ చేద్దాం. ఓపెన్ చేసిన తర్వాత మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ముందుగా మనం ఏం చేయాలి? మన కంప్యూటర్లో ఉన్న విజువల్ స్టూడియో కోడ్ ఓపెన్ చేయాలి. మీరు పైచార్మ్లో వర్క్ చేసుకుంటానన్నా, సబ్లైమ్లో వర్క్ చేసుకుంటానన్నా ఏదైనా ఈజీగానే ఉంటుంది. నేను ఎక్కువ విజువల్ స్టూడియో ఎందుకంటానంటే బిగినర్స్కి ఇది రికమెండేషన్ చేస్తూ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం కోడ్ రాస్తున్నాం అనుకోండి, ప్రింట్ అని పిఎన్ రాయంగానే ప్రింటర్ కింద వచ్చేస్తూ ఉంటుంది. మనకేంటంటే ఆ లెటర్ మర్చిపోయినా, ఆ సింటాక్స్ మర్చిపోయినా కానీ ఈజీగా ఉంటుంది మనకి. ఓకే, లెట్స్ స్టార్ట్. చూడండి, నేను విజువల్ స్టూడియో అనేది ఓపెన్ చేశాను ఆ కంప్యూటర్లో. ఇక్కడ ఆల్రెడీ మన లాస్ట్ వీడియోలో ప్రైమ్ నెంబర్స్ అని ఎలా ప్రింట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఆ ప్రైమ్ నెంబర్స్ గురించి ఉంది. సో మనం ఇప్పుడు ఏం చేద్దామంటే ఒక న్యూ ఫైల్ క్రియేట్ చేద్దాం. ఆ న్యూ ఫైల్కి ఏం పెడుతున్నాం అంటే నేమ్ ఫంక్షన్ అని పెడుతున్నాం. అండ్ వన్ థింగ్ ఏంటంటే, మీరు చాలామంది చూసినట్లయితే నేను ఫంక్షన్ చెప్పినప్పుడు ఫంక్షన్ అని పెడుతున్నాను. అది ఎందుకంటే నాకు ఒక ఆర్డర్ ఉంటుందని. మీకు ఏదైనా నేమ్ కావాలంటే ఆ నేమ్ పెట్టుకోవచ్చు. ఒకే నేమ్ స్టిక్ అయిపోయి ఉండాలనేది ఏది రూల్ లేదు. ఓకే, పీవై ఫంక్షన్ డాట్ పీవై అంటే పైథాన్ ఎక్స్టెన్షన్. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, సేవ్ చేసుకోండి. లాస్ట్ ప్రోగ్రామ్ని మనకి ప్యానల్ అనేది వర్క్ అయింది. అండ్ అంతేకాదు, ఇక్కడ చూసినట్లయితే మీకు నా టెర్మినల్ అనేది లెఫ్ట్ సైడ్ ఉంటుంది. కింద మీకు వచ్చి ప్రతి అవుట్పుట్ అనేది లెఫ్ట్ సైడ్లోనే చూస్తారు. ఓకే, కింద చూడరు. ఎందుకంటే మీకు చాలా చిన్న లెటర్స్ వల్ల చాలా ఇబ్బంది పడుతున్నారు మీరు. ఓకే, ఫంక్షన్ ముందు క్రియేట్ చేయాలంటే సింటాక్స్ ఏంటంటే డిఫైన్ చేయాలి దీన్ని, డెఫినేషన్ అని చెప్పి. అండ్ ఇంకో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకి పైథాన్లో చాలా ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ ఉన్నాయి. అంటే పైథాన్ చేసిన వాళ్ళే ముందే ఫంక్షన్ తీసి మనకు పంపించారు. మనకి ఎగ్జాంపుల్ తీసుకుంటే ప్రింట్ ఫంక్షన్. ప్రింట్కి ఒక ఇన్పుట్ ఏదైనా డేటా టైప్ ఇస్తే దానికి అవుట్పుట్ చూపిస్తుంది కదా. సో మనం ఫంక్షన్ క్రియేట్ చేసుకోవచ్చా? యూజర్ డిఫైన్ చేసుకోవచ్చా? ఎస్, అబ్సల్యూట్లీ. మనం చేసేది అదే. మనకు ఒక ఓన్గా ఒక ఫంక్షన్ క్రియేట్ చేసుకుని దాన్ని ఎలా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఫంక్షన్ క్రియేట్ చేయాలంటే సింటాక్స్కి డెఫినేషన్ అని పెట్టాలి, డిఈఎఫ్ అని పెట్టాలి షార్ట్కట్లో. ఓకే, డిఈఎఫ్ అని కానీ చూడండి కలర్ కోడ్ అనేది ఎలా మారిందో. ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ మనం ఏం చేయాలి? ఫంక్షన్ నేమ్ రాయాలి. సో నేను ఇక్కడ ఫంక్షన్ నేమ్ ఏం రాస్తున్నానంటే రిపీటర్ అని రాస్తున్నాను. రిపీటర్ కాకుండా ఎలా పెయింటర్ అని పెడదాం. పెయింటర్ అని ఫంక్షన్ నేమ్ పెట్టాను నేను. ఈ పెయింటర్ ఫంక్షన్ ఏం చేస్తుందంటే ఏదన్నా స్ట్రింగ్ని ఇన్పుట్ తీసుకుని దాన్ని 10 టైమ్స్ ప్రింట్ చేస్తుంది. ఓకే, ఈ పెయింటర్ అని పెట్టంగానే ఒక 2 రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. అర్థమైంది కదా? 2 రౌండ్ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఈ 2 రౌండ్ బ్రాకెట్స్లో మనం ఇచ్చే ఏదైతే ఆర్గ్యుమెంట్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ అంటే ద థింగ్స్ విచ్ వి గివ్ ఇన్ దిస్ ఎంప్టీ బ్రాకెట్స్. ఓకే, ఈ ఎంప్టీ బ్రాకెట్స్లో మనం ఏదైతే ఇస్తామో దాన్ని ఏమంటామంటే మనం ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అంటాం. ఓకే, ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అంటే సర్టన్ ప్లేస్లోనే ఇవ్వాలి మనం అని. ఓకే, ఫార్మల్ ఆర్గ్యుమెంట్ నేను ఏమి ఇచ్చానంటే నేమ్ అని ఇచ్చాను. ఇక్కడ చూస్తే ఇక్కడ నేమ్ అనేది రఫ్గా రాసేసాను. అక్కడ నేను అన్ని ఏమన్నా పెట్టచ్చు, అన్ని ఏమనుకో ఎలా కావాలంటే అలాగా. ఈ నేమ్ అనేది ఏంటంటే ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నామో దాని ప్లేస్లో నేమ్ అని చెప్పడం కోసం అలా పెట్టాను నేను. ఓకే, ఇప్పుడు చూస్తే కనుక నేను కాలన్ పెట్టాలి. దీని అర్థం ఏంటంటే ఓకే ఫంక్షన్ అనేది క్రియేట్ అయింది. ఇప్పుడు దాని కింద మనం ఏం చేయాలో రాస్తామని ఎంటర్ చేస్తాం. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఫర్ లూప్ రాస్తాను. ఫర్ ఐ ఇన్ రేంజ్ మనకి ఇటరేషన్స్ ఏం జరగాలి? 10. ఓకే, మరి దీనికి ఇంకో కాలన్ పెట్టాలి. ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ప్రింట్ ఎక్కడైతే ఆ ఫార్ములా ఆర్గ్యుమెంట్ ఉందో ఆ ఫార్ములా ఆర్గ్యుమెంట్ ఇక్కడ నేను ప్రింట్ చేస్తున్నాను. ఎన్ఏఎం నేను ఎన్ఏఎంబి అనేది ఎందుకు పెట్టలేదు అంటే ఎన్ఏఎంబి అంటే అక్కడ కలర్ కోడింగ్ అనేది డిటెక్ట్ అవుతుంది. మీరు కన్ఫ్యూజ్ అవుతారు మేము కూడా నేమ్ అని పెట్టాలా అని చెప్పి. మీకోసమే నేను అక్కడ ఎన్ఏఎం అని పెట్టా. నేను అలా పెట్టుకున్నా కానీ మీకు ఏమీ ఇబ్బంది ఉంటుంది. నేమ్ అని పెట్టాను కదా. ఇప్పుడు చూడండి ఫంక్షన్ అనేది క్రియేట్ అయిపోయింది. ఓకే, ఫస్ట్ ఇంకా ఈజీగా అర్థం చేసుకున్నాం. ఫస్ట్ లైన్ ఏం రాసాం? డిఎఫ్ అని పెట్టాం. డిఎఫ్ అంటే మనం ఫంక్షన్ డిఫైన్ చేస్తున్నట్టు చేసి దాని పక్కన ఫంక్షన్ నేమ్ అనేది రాయాలి. నేమ్ రాసిన తర్వాత 2 ఎంప్టీ బ్రాకెట్స్ ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసి అక్కడ ఉన్న ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ని మనం ఫిల్ చేయాలి. ఓకే, ఇక్కడ ఫంక్షన్ అనేది అయిపోయింది. దీన్ని కాలన్ పెట్టి ఎంటర్ చేయగానే ఏమవుతుందని మనకి ఏ కోడ్ కావాలనుకుంటున్నాం, వచ్చిన ఇన్పుట్ రా మెటీరియల్ నువ్వు ఎలా ఉపయోగించుకోవాలనుకుంటున్నావు అలా కాకుండా అలా ఉపయోగించుకోవచ్చు. ఓకే, మరి ఇప్పుడు ఫంక్షన్ పిలవడం ఎలా? ఫంక్షన్ పిలవడం అంటే ఎలా?
ఫంక్షన్ పిలవాలంటే మనం దాని డిఈఎఫ్ అనే కీవర్డ్ వాడక్కర్లా, అంటే మన డెఫినేషన్ అనేది అక్కర్లా. సో సింపుల్గా ఫంక్షన్ నేమ్ పెట్టి దానికి ఆర్గ్యుమెంట్ దానికి ఇచ్చేస్తే అది వర్క్ అనేది జరుగుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, మీరు చూస్తే కనుక ఇక్కడ నేను కోడ్ రన్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది ఏమీ రాదు. లెఫ్ట్ సైడ్లో చూడండి, అవుట్పుట్ అనేది మీకు ఏది రాదు. ఎందుకంటే రావట్లేదు అవుట్పుట్ అనేది, ఎందుకంటే మీకు ఫంక్షన్ కాల్ చేయలే. ఫంక్షన్ కాల్ చేయకపోతే ఆ ఫంక్షన్ టచ్ చేయదు పైథాన్ అనేది. ఓకే, అంటే మనకి చూడండి, ఇప్పుడు నేను ఏం చేస్తాను, పెయింటర్ అని పెట్టంగానే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మన నేమ్, ఇక్కడ నేమ్ ప్లేస్లో మీకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నా నేమ్ దేవేంద్ర, నా నేమ్ ఇచ్చా, ఆ నేమ్ ఇవ్వగానే నేను రన్ చేయగానే చూడండి లెఫ్ట్ సైడ్ దేవేంద్ర నుంచి 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఈ పైథాన్ అనేది ఎలా రీడ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ని చూస్తే కనుక మనకి ఫస్ట్ లైన్లోకి రాగానే ఏమవుతుందంటే డెఫినేషన్ అని ఉంటుంది కదా, అంటే పైథాన్ దాన్ని టచ్ చేయదు. ఎందుకని ఫంక్షన్ని మనం వర్క్ చేయకూడదు అది పిలిచేదాకా, అంటే యూ కాల్ ద ఫంక్షన్ వీ షుడ్ నాట్ వర్క్ ద ఫంక్షన్. ఓకే, దాన్ని ఏమవుతుందంటే లైన్ నెంబర్ 6 రాగానే ఓకే ఇక్కడ ఫంక్షన్ కాల్ అనేది ఒకటి వచ్చిందని చెప్పి ఈ పెయింటర్ అనేది దేనికి పాయింట్ చేసి చూపిస్తుంది, పైన లైన్ నెంబర్ 1కి వెళ్తుంది. అంటే 6 నుంచి లైన్ నెంబర్ 1కి వెళ్ళి వర్క్ అనేది అవుతుంది. అంటే అంటిల్ యూ కాల్ ద ఫంక్షన్ ఇట్ విల్ నాట్ వర్క్, మన ఫంక్షన్ పిలిచేదాకా అది పని చేయడమే అసలు ఉండదు. ఓకే, చూసారు కదా, మన పెయింటర్ నేమ్ ఇచ్చాను, ఆ నేమ్ దేవేంద్ర అని పెట్టంగానే దేవేంద్ర అనేది ఏమవుతుంది ఇక్కడ చూడండి, కోడ్ లైన్ నెంబర్ 2 ఫర్ ఐ ఇన్ రేంజ్ 10 టైమ్స్ అడ్రస్ రన్ అయ్యేంత వరకు ప్రింట్ నేమ్, అంటే నేమ్ అనేది 10 టైమ్స్ ప్రింట్ అవుతుంది. ఓకే, అంత ఈజీగా అయిపోతుంది చూడండి వర్క్ అనేది. నేను రన్ చేయగానే 10 టైమ్స్ నాకు ప్రింట్ అవుతుంది. చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు ఏంటంటే ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు కూడా డిఈఎఫ్ అని పెడతారు. ఈ డిఈఎఫ్ అంటే డిఫైన్ అని అర్థం. ఇప్పుడు చూడండి, నేను డిఫైన్ అని పెడితే నాకు ఎర్రర్ అని వస్తుంది అవుట్పుట్. ఎందుకని ఫంక్షన్ అనేది ఆల్రెడీ ఉంది, దాన్ని కాల్ చేయాలంటే మనం పెట్టక్కర్లే ఏమి. అండ్ ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ ఫార్ములా ఆర్గ్యుమెంట్ ఇచ్చినప్పుడు కాలన్ పెట్టాలా వద్దా అని చెప్పి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. కొటేషన్ పెట్టాలా వద్దా అని చెప్పి, అది ఏ కొటేషన్ అక్కర్లా, ఎలా పెట్టినా కానీ అది వర్క్ అవుతుంది. అండ్ ఆల్సో ఈ ఆర్గ్యుమెంట్ని ఏమంటాం మనం, ఫార్మల్ ఆర్గ్యుమెంట్ అంటాం. మన ఆర్గ్యుమెంట్లో 3 రకాలు ఉన్నాయి, ఫార్మల్, పొజిషనల్, కీవర్డ్ ఆర్గ్యుమెంట్. ఈ పొజిషనల్ ఆర్గ్యుమెంట్ అంటే ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, ఫంక్షన్ క్రియేట్ చేశాను కదా, అండ్ ఇంకో ఫంక్షన్ రాసిన అదే ఏంటంటే మీ యొక్క ఏజ్, మీ యొక్క నేమ్ అడుగుతుంది. ఓకే, ఆ రెండు తీసుకుని యువర్ ఏజ్ ఈజ్ అండ్ యువర్ నేమ్ ఈజ్ అని చెప్పి 2 స్ట్రింగ్స్ని ప్రింట్ చేస్తుంది. చూడండి, డిఫైన్ ఇన్ఫో. ఓకే, ఇన్ఫో అనేది పెట్టి ఇప్పుడు ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్లో ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అని చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ చూడండి, నేను ఏం చేస్తాను, ఏ అని పెట్టాం కదా, ఏ కమా బి. ఓకే, ఎక్కడో వర్క్ అయిపోయింది. ప్రింట్ కమా బి అని ఏ అని పెట్టాం కదా, నేను ప్రింట్ కమా బి అని పెట్టాను. మీరు ఇక్కడ చూస్తే కనుక నేను ఇక్కడ ఏబి అని పెట్టాను కదా, ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏజ్ అండ్ జెండర్ అని పెడతాను, మీకు కన్వీనియంట్గా ఉంటుంది. జెండర్ అని పెట్టాం కదా, ఇక్కడ ఏం చేస్తాను చూడండి, ఏజ్ జెండర్ పెట్టాం కదా. ఇప్పుడు మనం ఫంక్షన్ కాల్ చేస్తాం. ఇప్పుడు ఫంక్షన్ కాల్ చేసినప్పుడు మనకి ఏమి ఇవ్వాలి, ఏజ్ జెండర్ ఇవ్వాలి. సో చూడండి, నేను ఏం చేస్తానంటే ఇన్ఫో ఇక్కడ 2 ఐటమ్స్ ఇవ్వాలి, ఏజ్ జెండర్ ఇవ్వాలి. ఇప్పుడు నేను ఏం చేస్తాను, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎవరిదాన్ని తీసుకుందాం, ఒక 60 years ఓల్డ్ మ్యాన్ ఉన్నారు, ఆయన ఒక ఏజ్ ఏంటి 60 ఉంటుంది, జెండర్ ఏంటి మేల్ ఉంటుంది. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఏజ్ దగ్గర 60 పెట్టి జెండర్ దగ్గర మేల్ అని పెట్టా. రన్ చేసి చూద్దాం, చూడండి అవుట్పుట్ అనేది మనకి ఏమొస్తుందో. చూడండి, యువర్ ఏజ్ ఈజ్ 60, యువర్ జెండర్ ఈజ్ మేల్. ఓకే, మనం ఇప్పుడు ఏం మాట్లాడుకుంటున్నాం, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్. ఇక్కడ పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ ఎందుకు ఇంపార్టెంటో చెప్తాను చూడండి. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ 60 దగ్గర మనం మేల్ ఇద్దాం, ఇక్కడ ఏం చేద్దామంటే తనకి ఏజ్ 60 ఇద్దాం. ఇప్పుడు చూడండి మనకు అవుట్పుట్ అనేది ఎలా వస్తుందో, యువర్ ఏజ్ ఈజ్ మేల్, యువర్ జెండర్ 60. కాంటెక్స్ట్ బాగుందా, అసలు బాగా సింక్ అనేది అసలు బాగా. సో పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ వల్ల ఎంత ఇంపార్టెన్స్ ఉంటుంది అంటే ఏ పొజిషన్లో ఇవ్వాల్సిన ఆర్గ్యుమెంట్ ఆ పొజిషన్లోనే ఇవ్వాలి. మీరు ఏ ఇవ్వాల్సిన చోట బి ఇచ్చినా, ఏజ్ ఇవ్వాల్సిన చోట జెండర్ ఇచ్చినా, జెండర్ ఇవ్వాల్సిన చోట మేల్ ఇచ్చినా మొత్తం మనకి క్లమ్జీ అయిపోయి అవుట్పుట్ అనేది నీట్గా రాదు మనకి. ఓకే, పొజిషనల్ ఆర్గ్యుమెంట్స్ యొక్క ఇంపార్టెన్స్ తెలిసింది అనుకుంటున్నాను మీకు. అండ్ నెక్స్ట్ ఇంకొక ఆర్గ్యుమెంట్ ఉంది, అదేంటంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్. ఈ కీవర్డ్ ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇక్కడ ఇచ్చే ఆర్గ్యుమెంట్లో మనం ఒక వేరియబుల్ క్రియేట్ చేస్తాం. అర్థమైంది కదా, ఇక్కడ ఎక్కడైతే ఫార్మల్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయో ఆ ఫార్మల్ ఆర్గ్యుమెంట్ దగ్గర మనం కీవర్డ్ ఆర్గ్యుమెంట్ పెడతాం, అంటే ఒక వేరియబుల్ పెడతాం. చూడండి, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఏజ్ ఈక్వల్ టు అని పెట్టాం కదా, ఏజ్ ఈక్వల్ టు నార్మల్గా ఏం చేశానంటే ఇలా 2 ఎంప్టీ స్ట్రింగ్స్ అండ్ ఎంప్టీ కాలమ్స్ అనేది మేము పెట్టేశాను. ఇప్పుడు ఏం చేస్తానంటే చూడండి, ఇక్కడ పెట్టినప్పుడు ఏజ్ ఈక్వల్ టు 60, చూడండి నేను ఇక్కడ ఏం చేస్తానంటే జెండర్,
ఏజ్ ఈక్వల్ టు 60, జనరల్గా మెయిల్ అని పెడతాను. మెయిల్ అని పెట్టాం కదా, జనరల్ ఈక్వల్ టు కూడా ఎంప్టీ స్ట్రింగ్ అనేది పెట్టాను. ఇప్పుడు చూడండి, ఏజ్ ఫస్ట్ ఇవ్వాలి, జనరల్ తర్వాత ఇవ్వాలి. బట్ నేను ఇక్కడ ఏం చేశాను, జెండర్ ఫస్ట్ ఇచ్చా, ఏజ్ తర్వాత ఇచ్చా. ఇప్పుడు రన్ చేసి చూద్దాం అవుట్పుట్ అని ఎలా వస్తుందో. అవుట్పుట్ చూడండి, యువర్ ఏజ్ 60, యువర్ జెండర్ ఇస్ మేల్. అంటే మన పొజిషన్ ఆర్గ్యుమెంట్ ఫాలో అవ్వకపోయినా కరెక్ట్గా వచ్చింది. దీనికి కారణం ఏంటంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్. మెయిన్లీ మనకి ఎక్కువ ప్రీడిఫైన్డ్ ఫంక్షన్స్ అంటే ఆల్రెడీ పైథాన్ వాళ్ళు ఇచ్చిన ఫంక్షన్స్లో ఏంటంటే ఎక్కువ కీవర్డ్ ఆర్గ్యుమెంట్స్ వాడతాం. ఎందుకంటే మనకు తెలియదు కదా ఎప్పుడే పొజిషన్ వాడాలో, పొజిషనల్ ఆర్గ్యుమెంట్ కరెక్ట్గా అదే పొజిషన్లో పెట్టాలా లేదని చెప్పి. సో మనం ఏం చేస్తామంటే కీవర్డ్ ఆర్గ్యుమెంట్ పెడతాం. కీవర్డ్ ఆర్గ్యుమెంట్ అంటే నథింగ్ బట్ ఏం లేదు, ఒక వేరియబుల్ క్రియేట్ చేసి ఆ వేరియబుల్కి ఏదైనా ఇంకో ఎలిమెంట్ డేటా టైప్ని అసైన్ చేయడమే. మనం ఇక్కడ అదే చేసాం కదా, ఒక వేరియబుల్ తీసుకొచ్చాం, దానికి వేరే డేటా టైప్ని అసైన్ చేసాం, అది స్ట్రింగ్, ఇంకోటి ఏంటంటే ఇంటిజర్. సో ఇలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఫంక్షన్స్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. అండ్ ఇంకో పాయింట్ ఏంటంటే, మీరు ఏమైనా ప్రోగ్రామ్ రాసినప్పుడు ఇప్పుడు దాకా రాసిన ప్రోగ్రామ్స్ అన్నింటిలో ఒక ఫంక్షన్లో పెట్టడానికి ట్రై చేయండి. ఫంక్షన్లో పెట్టి దాన్ని రన్ చేయండి, సింపుల్గా దాన్ని కాల్ చేయండి. ఓకే, అలా చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే ఏదైనా వర్క్ క్లమ్జీగా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఈ నా ఫైల్ అనేది ఎంత నీట్గా కనిపిస్తుందో. మనం ఏం చేస్తాం, ఫంక్షన్ నేను చదువుతా ఉంటే పెయింటర్, ఓకే పెయింటర్ అంటే సర్టన్ వర్క్ చేస్తుంది, ఇన్ఫో అనేది సర్టన్ వర్క్ చేస్తుంది. అలాగా మనం ఈ ఫంక్షన్ నేమ్ చూడంగానే పట్టేస్తాం అసలు ఎందుకు ఈ ప్రోగ్రామ్ అనేది చాలా ఈజీగా నీట్గా ఉంటుంది. ఒక గేమ్ తీసుకోండి, కింద స్పేస్ షిప్ అనేది అటు ఇటు వెళ్తూ బుల్లెట్ ఫైర్ చేస్తూ ఉంటుంది, పైన ఏలియన్స్ అనేవి కిందకి వస్తూ ఉంటాయి. ఇక మనకి ఏమవుతుంది, 3 ఐటమ్స్ ఉన్నాయి, అంటే స్పేస్ షిప్, బుల్లెట్స్, ఏలియన్స్. ఈ మూడిటికి 3 ఫంక్షన్స్ వచ్చేస్తాయి. మనం కాల్ చేయగానే వర్క్ అనేది జరుగుతుంది. చూసారు కదా, ఫంక్షన్స్ అనేవి మన లైఫ్ని అంత ఈజీ చేసి పైథాన్ ప్రోగ్రామింగ్ అని. ఈ ఫంక్షన్స్ వల్లే మనకు ఆబ్జెక్ట్ ఓరియెంటెడ్ ప్రోగ్రామింగ్ అనేది కన్స్ట్రక్ట్ అవుతుంది. ఈ మధ్యలో క్లాసెస్ అండ్ ఇంటర్మీడియట్ టాపిక్ ఉంటుంది. ఈ 3 ఇంపార్టెంట్. ఇప్పుడు నుంచి చూస్తే ప్రతి వీడియో ఫుల్ లెంత్ చూడండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.